ఆయన ఏమంటారంటే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి స్మార్ట్ కిచెన్స్ ద్వారా. ఎప్పుడైతే మెకనైజేషను లేదంటే కనుక మోడర్నైజేషన్ ఉంటుందో కొంత మ్యాన్ పవర్ అవసరం తగ్గుద్ది అన్న దృష్టితో ఆయన ఊహించేసుకొని ఆయన ఆ రకంగా విమర్శలు చేశాడు అనాల. లేదు మేము వాళ్ళందరినీ ఉపయోగించుకుంటాము, సరైనటువంటి ఫుడ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ స్మార్ట్ కిచెన్స్ మెకనైజేషన్తో మెషిన్స్తో వాళ్ళ సహకారంతోనే అని చెప్పేసి ఈ చెప్పిన ప్రభుత్వం చెప్తున్నా లేకపోతే లోకేష్ చెప్పిన దాన్ని దీన్ని ఐ మీన్ నమ్మాలా సార్? వాస్తవంగా ఎక్కడైనా మెకనైజేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా కొంత మ్యాన్ పవర్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఈ స్కూళ్ల వ్యవస్థ అనేది వేరండి. ఈ స్కూళ్ల వ్యవస్థలోకి వచ్చేసరికి ఎవరో ఒకళ్ళ ఇద్దరు వంట చేసేవాళ్ళు, దాన్ని పర్యవేక్షించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా సరిగా లేవనే కదా ఇప్పుడు అన్ని చోట్ల కూడా కంప్లైంట్లు ఏమొస్తున్నాయి. సరైన మోతాదులో ఏదో కందిపప్పు వేయట్లేదు, సరైన మోతాదులో ఇంకోటి ఏదో వేయట్లేదు, వేయాల్సిన స్థాయిలో ఉండట్లేదు, క్వాలిటీ ఉండట్లేదు. ఇలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ స్కూల్ ఆ స్కూలు డిఫరెంట్ గా కంప్లైంట్లు వస్తాయి. ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటప్పుడు మెకనైజేషన్ చేసాం అనుకోండి, మెకనైజేషన్ అంటే సేమ్ ఇంకా వాడు నిమిషానికి మార్చడానికి అవకాశం ఉండదు. ప్రతి గిన్నెకి మార్చడానికి అవకాశం ఉండదు. యునానిమస్ గా మొత్తం ఒకేలాగా మొత్తం అంతా కూడా సాంబార్ పెట్టాడు అనుకోండి, అంతా ఒకేలాగా ఉంటుంది సాంబార్. అలాగే పప్పు కానీ ఉప్పు కానీ ఏది చేసినా కూడా ఆ ఐటమ్ అంతా కూడా మొత్తం ఎక్కడెక్కడికి సప్లై అవుతుందో అంతా సేమే ఉంటుంది తప్ప ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండే అవకాశం లేదు. సో దానివల్ల ఏంటంటే ఆ పారామీటర్స్ గవర్నమెంట్ ఏ పారామీటర్స్ అయితే డిసైడ్ చేసిందో ఆ పారామీటర్స్ ప్రకారం నాణ్యమైన భోజనం అనేది పిల్లలకి అందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం. అయితే దీనివల్ల స్కూళ్ళల్లో ఏమన్నా ఈ వంట చేసే వాళ్ళ ఉద్యోగాలు పోతాయా అంటే పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వంట చేసే వాళ్ళు కాకుండా ఈ మొత్తం వ్యవస్థనంతని సూపర్వైజ్ చేయడానికి మళ్ళీ కొంతమంది టీచర్లను అలాట్ చేస్తారు. ఇదో దరిద్రం. మన వ్యవస్థలో విద్యా వ్యవస్థలో ఉన్న దరిద్రం ఏంటంటే పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన పంతుళ్ళు లేదంటే మాస్టర్లు వేరే వేరే కార్యక్రమాలకు ఉపయోగించబడుతున్నారు. సరే వైసీపీ అప్పుడైతే ఏదో వైన్ షాపుల దగ్గర కూడా పెట్టారన్నారు. సరే ఏదైనా కూడా కొన్ని చోట్ల ఏమో ఎన్యూమరేషన్ వాడాల్సి వస్తుంది, కొన్ని చోట్ల ఇంకొక రకంగా వాడాల్సి వస్తుంది, ఈ వంటల దగ్గర వాడాల్సి వస్తుంది, బాత్రూమ్ సరిగా ఉన్నాయా లేదా అని ఫోటోలు తీసి గవర్నమెంట్ కి పట్టాల్సి వస్తుంది. లేదంటే కనుక మొన్న మా ఫ్యామిలీ అందరూ కూడా టీచర్లే. మా సిస్టరే మొన్న వేసవి కాలంలో సెలవు రోజుల్లో కూడా సెలవులు ఉంటే ఒక్క రోజు కూడా సెలవు ఇంట్లో కూర్చోకుండా పిల్లల్ని జాయిన్ చేయించడానికి అంటే ఇది ఒక టార్గెట్ పెట్టారు. 62 మంది ఉంటేనే మీకు ఒక టీచర్ పోస్ట్ ఉంది, లేదంటే కనుక ఆ టీచర్ పోస్ట్ పోతుంది. ఇట్లాంటివన్నీ పెట్టేసరికి సరే కొంతమంది టీచర్లు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి అందరినీ బామాలుకుని అన్నేళ్ళకి వెళ్ళి మేము బాగా చెప్తామండి ఇవన్నీ చెప్పి జాయిన్ చేయించుకోవాల్సిన ఇదంతా కూడా అసలు మాస్టర్ల పని కాదు. కానీ ఇవన్నీ కూడా ఈ అడిషనల్ అంతా కూడా చేయించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది ఇలాంటి పనులన్నిటికీ కూడా వాళ్ళందరినీ ఇప్పుడు ఎవరైతే అడిషనల్ గా ఈ కుకింగ్ సెక్షన్ దగ్గర మాస్టర్లను వాడుతున్నారో వాళ్ళని మళ్ళీ పాఠాలు చెప్పడానికి ఉపయోగించుకుని ఈ ఉన్న ఒకళ్ళు ఇద్దరు ఎవరైతే ఇప్పటిదాకా వంట చేయడానికి మిగతా వాటికి వాడుతున్నారో వాళ్ళని ఈ వడ్డించడానికి కానీ లేదంటే ఈ బాత్రూమ్ కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కనుక ఉపయోగించుకుంటే టీచర్లు సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళని తీయాల్సిన అవసరం లేదు. ఈ కుకింగ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళని ఒకళ్ళ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తీసేయాల్సిన పని లేదు. వాళ్ళని టీచర్లకు అదనపుగా వాడుతున్న ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళని కనుక ఉపయోగించుకుంటే అటు టీచర్లు సక్రమంగా పనిచేసి చక్కగా పాఠాలు చెప్తారు, సిలబస్ కంప్లీట్ అవుతుంది, వాళ్ళు బాగా పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారు. అంతేగాని టీచర్లని వేరే వేరే వాటికి వాడితే టీచర్లు క్లాసులో ఉండరు, పిల్లలేమో అల్లరి చేస్తారు, వాళ్ళు రకరకాల దారులు పడతారు, మొత్తం విద్యా వ్యవస్థ అంతా భ్రష్టుపడుతుంది. కాబట్టి అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. టీచర్ల యొక్క ఏదైతే వాళ్ళ బడ్డెన్ ఉందో ఆ బడ్డెన్ తగ్గించి అక్కడ వీళ్ళని వాడుకుంటే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం పోతుందేమో అని భయపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కనుక వాడుకుంటే మొత్తం వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. లోకేష్ గారు చెప్పిన ఒక మాట ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి వేసవకాలం సెలవు ముందు వరకు కూడా వేతనాలు చెల్లించేశాము, వీళ్ళు రెగ్యులర్ స్టాఫ్ కాదు కాబట్టి వీళ్ళకి వేసవి కాలంలో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఇస్తాము. కాబట్టి ఏంటంటే బాకీలు అనేవి కరెక్ట్ కాదు అని చెప్పారు. దాని మీద ఎవరు డిబేట్ వాళ్ళు చేయొచ్చు. ఒకవేళ అక్కడ వాళ్ళు బకాయి పడి ఉంటే కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు, ఏ తప్పు లేదు. ప్రభుత్వం కనుక మీ ప్రతిపక్షాలు ఇలాంటి విషయాలను బయటికి తీసుకొస్తే వాళ్ళందరికీ సక్రమంగా వేతనాలు అవుతాయి, ఒక మంచి విషయం అవుతుంది. కాకపోతే ఇదేదో అభాండం వేయాల్సిన అవసరం లేదు.
దీన్ని మొత్తం సెటరైజ్ చేయడానికి ప్రతిపక్షాలు దీంట్లో సూచనలు చేస్తే గనక ఏ ఇబ్బంది లేదనేది నా ఉద్దేశం.